నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రి గారు రాసిన కడదాకా కలిసి అనే కథను విందామా? అమలు, ఆ గొంతు అన్నయ్యది. కానీ ఎప్పట్లాగా హుషారుగా లేదు, బరువుగా ధ్వనిస్తోంది. ఫోన్ రిసీవర్ ఎత్తిన ప్రభావతి కొద్దిగా కంగారు పడింది. అన్నయ్య, ఏంటి నీ గొంతు అలా ఉంది? ఏమైంది? గబగబా ప్రశ్నలు సంధించింది. ఏం లేదురా, నిన్నటి నుంచి మీ వదిన అస్సలు లేవడం లేదు, నాకు గాబరాగా ఉంది అన్నాడు ప్రకాశరావు. ఏంటన్నయ్యా, నిన్నటి నుండి బాగోకపోతే ఇప్పుడా చెప్పడం? ముందు నువ్వు ఫోన్ పెట్టేయి, నేను బావగారు వెంటనే బయలుదేరి వస్తున్నాం. సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసి, ఏమండోయ్, అర్జెంటుగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళదాం పదండి అంటూ గబగబా గుమ్మం దగ్గరకు వచ్చింది. అప్పటికే కారు సిద్ధం చేసి ఉంచాడు ప్రభావతి భర్త ఆనందరావు. ఫోన్లో సంభాషణ విని ప్రభావతి వాళ్ళింటికి వాళ్ళ అన్నయ్య ఇంటికి 1 గంట ప్రయాణం. ప్రకాశరావు ప్రభావతి కన్నా 10 ఏళ్ళు పెద్ద. వాళ్ళు మొత్తం 5గురు సంతానం. 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, ఆఖరణ ప్రభావతి. అందరికీ ప్రభావతి అంటే అమితమైన ముద్దు. చిన్నప్పుడు ఎర్రగా బాగా బొద్దుగా ఉండేది. ప్రకాశరావు అందరిలోకి పెద్ద. ప్రభావతికి పెద్దన్నయ్య అంటే ఎంతో ప్రేమ, అభిమానం. అన్నయ్య ఇల్లు దగ్గర పడే కొద్దీ ఆతృత హెచ్చింది. పాపం, వదినకి ఏమైందో. అన్నయ్య అన్నిటికీ వదిన మీద ఆధారపడతాడు. సొంతంగా ఏ పని చేసుకోలేడు. ఉన్న ఒక్క కొడుకు పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఫోన్ల మీద పలకరింపులు తప్ప ఓ పట్టాన ఇండియాకి రాడు. కారు ఆగి ఆగకుండానే గబుక్కున కిందికి దిగేసింది. అరేరే, జాగ్రత్త అంటూ ఆనందరావు హెచ్చరిస్తూనే ఉన్నా అప్పటికే పెద్దన్నయ్య అంటూ లోపలకు దూసుకెళ్ళిపోయింది ప్రభావతి. వదిన మంచం పక్కనే కుర్చీలో దిగాలుగా కూర్చుని ఉన్న ప్రకాశరావుకి చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. వచ్చావుటే అమలు, నిన్నటి నుంచి మీ వదిన మాట పలుకు లేకుండా అలానే పడుకోనుంది. వదిన చూడు, నేను అమ్మల్ని వచ్చాను అంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది ప్రభావతి. ప్రభావతి గొంతు వింటూనే కళ్ళు తెరిచి సత్తువ తెచ్చుకుని లేవడానికి ప్రయత్నించింది భారతమ్మ. కానీ ఓపిక లేక సన్నగా ఓ మూలుగు మూలిగింది. లేవకు లేవకు, ఒక్క మాట నాకు నిన్నే ఫోన్ చేసుంటే వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదాన్నిగా. అయినా నా దగ్గర అంత మొహమాటం ఏమిటొదినా? నొచ్చుకుంది ప్రభావతి. చిన్నపిల్లవి నీతో చేయించుకోవడం ఏమిటే? హీనస్వరంతో సంజాయిషి ఇచ్చుకుంది భారతమ్మ. భార్యలో ఆ మాత్రం చైతన్యం చూసి చాలా సంతోషపడ్డాడు ప్రకాశరావు. ఇంకా ఏం చిన్నపిల్లనొదినా, నాకు మనవడొచ్చాడు అంది నవ్వుతూ ప్రభావతి. ప్రభావతికి ఒక్కడే కొడుకు. అతను డాక్టర్, కోడలు కూడా డాక్టరే. ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు. హౌస్ సర్జెన్సీ కూడా కలిసే పూర్తి చేశారు. కొడుకు తల్లి తండ్రితో తన ప్రేమ విషయం చెప్పాడు. ఇద్దరూ ఆనందంగా అంగీకరించారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు. ఇద్దరూ డాక్టర్లు కావటం మూలాన సిటీలో మంచి సెంటర్లో నర్సింగ్ హోమ్ పెట్టారు. బాగా సంపాదిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని జూబ్లీ హిల్స్లో రాజభవనం లాంటి 2 అంతస్తుల ఇల్లు కట్టారు. పైన కింద కలిపి 10 బెడ్రూముల దాకా ఉంటాయి. నిజానికి వాళ్ళ నలుగురికి అంత ఇల్లు అనవసరం. అయినా డబ్బుంది గనక హోదాకి తగ్గట్టుగా కట్టుకున్నారు. కొడుకు కోడలు ఎంతో పేరున్న డాక్టర్లు కావడంతో బాగా బిజీగా ఉంటారు. అస్సలు తీరికుండదు. ప్రభావతి, ఆనందరావు ఇద్దరూ అందరికీ తల్లో నాలికలా వ్యవహరిస్తుంటారు. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా ఇద్దరూ వచ్చి నిలబడతారు. అవును కానీ అన్నయ్య, ఈ మధ్య పెద్ద ఏమైనా ఫోన్ చేసిందా? నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది. లేదురా, నాకు కూడా మాట్లాడటానికి కుదరలేదు. పెద్ది వాళ్ళ కోడలు ఆస్తి గురించి చాలా గొడవ చేసిందిట.
నాతో చెప్పుకుని ఏడ్చేసిందిరా అన్నయ్య. ప్రభావతికి చిన్నప్పటి నుంచి పెద్దక్కని పెద్ది అని, చిన్నక్కయ్యని చిన్ని అని పిలవడం అలవాటు. ఏమిటోనే, డబ్బుంటే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ. కించిత్ ఆవేదన ధ్వనించింది ప్రకాశరావు గొంతులో. ప్రభావతి పెద్దక్కయ్యను మంచి ఆస్తిపరులకిచ్చి చేశారు. గోదావరి జిల్లాలో మంచి మాగాణి, 25 ఎకరాల్లో కొబ్బరి చెట్లు, మామిడి తోపు, పంట దిగుబడి బాగా ఉంటుంది. పెద్దక్కయ్య భర్త చిన్న వయసులోనే పోయినా ఆస్తిని బాగా నిలబెట్టుకుంది. ఆమెకు ఒక కొడుకు, 2 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది. తను మాత్రం కొడుకు దగ్గర ఉంటోందన్న మాటే గాని ఏమాత్రం మనశ్శాంతి లేకుండా బతుకుతోంది. కోడలు మహా తెలివిగలది. అన్నీ భర్తతో చెప్పిస్తుంది. ఈ వెర్రి వెంగళప్ప పెళ్ళాం ఏం చెప్పమంటే అదే చెబుతాడు, ఏం చెయ్యమంటే అది తూచా తప్పక చేస్తాడు. సొంత బుర్రను అస్సలు ఉపయోగించడు. ఒకే విషయం కోసం 2 ఆలోచించడం శుద్ధ వేస్ట్ అని అతని అభిప్రాయం. అదీగాక భార్య నిర్ణయాలపై గొప్ప నమ్మకం. ఇకపోతే ప్రభావతి చిన్నక్కయ్యది ఇంకో రకమైన పరిస్థితి. 2 మగపిల్లలు. తల్లిదండ్రి మాట చచ్చినా వినరు. ఎవరి మాటనూ చెవిని వేసుకోరు. చిన్నబావగారు బిజినెస్ చేసి బాగానే ఆస్తిపాస్తులను సంపాదించుకున్నారు. కానీ వాళ్ళవి స్వతంత్రం లేని జీవితాలు. ప్రభావతి చిన్నన్నయ్య బ్యాంకులో మేనేజర్గా రిటైర్ అయ్యాడు. 2 అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం ఉన్నా వాళ్ళ పిల్లలు ఇండియానా, నో, బోర్ అంటూ మొండికేస్తారు. క్లుప్తంగా ప్రభావతి కుటుంబం వివరాలు ఇవి. అన్నావదినలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ప్రభావతి, ఆనందరావులు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. భోజనం చేసి పడుకున్నారన్న మాటే గాని ఇద్దరికీ నిద్ర పట్టలేదు. చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. మర్నాడు ఉదయమే పెద్దక్కయ్య నుంచి ఫోను. అమలు, నా వల్ల కావడం లేదే. ఇంత వయసు వచ్చినా ఈ బాధలేమిటే నాకు. నన్ను ఏదన్నా వృద్ధాశ్రమంలో చేర్పించేద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ఏడుపును ఆపుకుంటున్న ప్రయత్నం కనిపిస్తోంది. పెద్ది, ఏంటా మాటలు? నేనున్నా కదా. అలా ఆలోచించకు, కొంచెం ఓర్పు తెచ్చుకో. ఏం ఓర్పే, చిన్నతనాన పెళ్లి చేశారు. అప్పటినుంచి ఓర్చుకుంటూనే ఉన్నాను. సహనానికైనా ఓ హద్దుంటుంది కదా. నువ్వింకేం మాట్లాడకు, నేను ఓ నిర్ణయానికి వచ్చేశాను అని పెద్ది ఫోన్ పెట్టేసింది. అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి? ఏం నిర్ణయమో, ఎలాంటి నిర్ణయమో. ప్రభావతికి ఏం పాలుపోలేదు. వెంటనే చిన్నక్కయ్య సెల్కి ఫోన్ చేసింది. చిన్ని, నేను అమ్మల్ని. నువ్వు ఒకసారి రేపు పెద్దక్కింటికి రాగలవా? కొంచెం సేపు నిశ్శబ్దం. ఆ తర్వాత సరే అని అంగీకారం. అమ్మయ్య, ఈ రోజుకి గండం గడిచిందిలే అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది ప్రభావతి. ఎవరికైనా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభావతి వాటిని ఇట్టే పరిష్కరిస్తుంది. ఆ నేర్పు, చాకచక్యం చాలా ఉంది ఆమెలో. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజా పునస్కారం ముగించుకుని గబగబా టిఫిన్ తినేసి 9:30 కల్లా పెద్దక్కయ్య ఇంటికి చేరుకుంది. భర్త ఆనందరావుని భోజనం వేళకు రమ్మంది. ప్రభావతి వెళ్ళేసరికి చిన్నక్కయ్య అక్కడికి చేరుకుంది. ముగ్గురు కలిసి పెద్దక్కయ్య బెడ్రూమ్లో చేరారు. పెద్ది, బుజ్జిగాడు లేడా, కనిపించడం లేదు? హాల్లోకి తొంగి చూస్తూ అడిగింది ప్రభావతి. వాడు వాడి పెళ్ళాం ఏదో పనిందని పొద్దునే వెళ్ళారు. భోజనానికి కూడా రామని చెప్పారు. కించిత్తు కోపం ధ్వనిస్తోంది పెద్దక్కయ్య గొంతులో. ఇక ఏమీ పొడిగించకుండా వేరే మాట మార్చింది ప్రభావతి. చిన్నక్కయ్య వచ్చిన దగ్గర నుంచి ముభావంగానే ఉంది. చిన్ని, ఏంటి ఒంట్లో బాగోలేదా? ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏమీ మాట్లాడటం లేదు. ప్రభావతి చిన్నక్కయ్యని కదిపింది. ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది. ఇంట్లోనే పరమచికాగ్గా ఉంది. ఎట్టకేలకు నోరు మెదిపింది. అదేమిటే బాబు అలా అనేసావు? ఆశ్చర్యంగా అంది ప్రభావతి. చిన్నక్కయ్య ఒక్కసారిగా భోరుమంది. ప్రభావతికి కంగారేసి పెద్దక్కయ్య వైపు చూసింది. ఏముందే చెప్పడానికి?
ఎక్కడ ఏ కొంపలో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది దాని పరిస్థితి. మగ వెధవలిద్దరూ దీన్ని లెక్క చేయరు. ఇదేమో ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఇంటెడు చాకిరీ చేస్తుంది. కోడళ్ళిద్దరికీ పడి చావదు. అన్నిటికీ వంతులేసుకుని కొట్లాడుకుంటారు. చిన్ని పరిస్థితిని అర్థం చేసుకున్న పెద్దక్కయ్య ఎంతో బాధపడుతూనే చెప్పింది. ప్రభావతికి అంత అగమ్యగోచరంగా ఉంది. దాని సంగతి సరే అలా ఉంచు, మరి నువ్వేంటి నిన్న నాతో అలా మాట్లాడావు? పెద్దక్కయ్యని సూటిగా నిలదీసింది. బాధ అన్న పదానికి అర్థం ఒకటే అయినా అందరి బాధలు ఒక్కలా ఉండవు. ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. ఇంతకాలం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులతో రాజీ పడుతూనే బతికేశాను. కానీ ఇక నా ఓర్పు నశించింది. అందుకే నీకు నా నిర్ణయం చెప్పాను. ఇంత పెద్దదాన్ని, మీ అందరికంటే ముందు పుట్టిన దాన్ని, అనుభవం ఉన్నదాన్ని నేను తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంటాను చెప్పు అమ్మలు. నీకు తల్లి తర్వాత తల్లి అంతటి దాన్ని, అవునా కాదా? ప్రభావతికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిజమే, తనకు తల్లి దగ్గర కన్నా పెద్దక్కయ్య దగ్గరే చేరిక ఎక్కువ చిన్నప్పటి నుంచి. ఓదార్చే వయసు లేదు, వద్దని ఒప్పించే అనుభవం లేదు తనకి. కానీ ఏదో ఒకటి గట్టి ఆలోచనే చేయాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, అందరికీ అన్నం పడేసి వస్తాను అని లేచింది. ముందుగానే ఆలోచించి తను వచ్చేటప్పుడే దొండకాయ వేపుడు, దోసకాయ పప్పు, సాంబారు, కొబ్బరి పచ్చడి చేయించి పట్టుకొచ్చేసింది. అన్నం ఒక్కటి అక్కడ వేడిగా వండుకోవచ్చు కదా అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ప్రభావతి వెళ్ళి తలుపు తీసి ఆనందంతో గట్టిగా అరిచింది, పెద్దన్నయ్య వచ్చాడు అంటూ. ఆ వెనకే ఉన్న భర్తను చూసి అర్థం చేసుకుంది. వెంటనే తమాయించుకుని, వదినికి ఇప్పుడు పర్వాలేదా అన్నయ్య అని వాకపు చేసింది. మొన్నటి మీద చాలా మెరుగ్గా ఉంది, కొద్దిగా లేవగలుగుతోంది. పోనీలే అన్నయ్య, మంచి సంగతే చెప్పావు. మీరు అలా కూర్చోండి, ఇప్పుడే రైస్ కుక్కర్ పెట్టి ఇట్టే వచ్చేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళొచ్చారని తెలియగానే అక్కా చెల్లెళ్ళిద్దరూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. ప్రకాశ్రావు చెల్లెళ్ళిద్దరి వాళ్ళకం చూసి నొచ్చుకున్నాడు. ఇద్దరి మొహాల్లో కళాకాంతులు లేవు. పెద్ద వయసు వచ్చే కొద్దీ బాధ్యతలు తగ్గకపోగా బాధలు వచ్చి చేరాయి. ఏమిటారా అలా ఉన్నారే? అన్నీ వదిలించుకోండి లేదా వదిలేసుకోండి. అన్నీ మనసుకు పట్టించుకుంటే మరింత కుంగిపోతారు. మనసులోని బాధ శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది అనునయంగా అన్నాడు ప్రకాశ్రావు. ప్రకాశ్రావు ఓదార్పుగా చెప్పిన మాటలు అక్కడి వారిని మళ్ళీ కంటతడి పెట్టించాయి. ప్రభావతి భర్త ఆనందరావు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి, ప్రభా ఏమన్నా సాయం చేయనా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ప్రభావతి భర్తతో చాలాసేపు వంటింట్లోనే సంప్రదించింది. ఆమెకు మనసులో ఒక ఆలోచన కలిగింది. దానినే సూచనాప్రాయంగా భర్త చెవిన వేసింది. ఆనందరావుకు అది సమంజసంగానే తోచింది. గబగబా డైనింగ్ టేబుల్ మీద ఇంటి నుంచి తెచ్చినవన్నీ సర్దేసింది ప్రభావతి. అందరికీ కంచాలు మంచినీళ్ళు పెట్టేసింది. అక్కడ హాల్లో చెల్లెళ్ళిద్దరినీ సమాధానపరిచే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకాశ్రావు. అంతా రెడీ, భోజనానికి రండి అంటూ కేకేసింది ప్రభావతి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నారు. ప్రభావతి, ఆనందరావు గబగబా అన్నీ వడ్డించేశారు. అందరినీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భోజనం దగ్గర ఇంకే విషయాలు చర్చించకుండా దగ్గరుండి ఏం కావాలో చూసుకున్నారు. మొత్తానికి అందరూ భోజనాలు అయ్యాయనిపించి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రభావతి బల్ల మీద ఉన్నవన్నీ సర్దేసి తను వచ్చి కూర్చుంది. అక్కలిద్దరూ మళ్ళీ మళ్ళీ జరిగిన విషయాలే తలుచుకుని కుమిలిపోతుంటే ప్రభావతి భర్తకేసి ఏం చేద్దామన్నట్టుగా చూసింది. ఇంతలో వాకిట్లో కారాగిన శబ్దం వినిపించి పెద్దక్కయ్య ఉలిక్కిపడింది. కొంపదీసి కొడుకు కోడలు తిరిగొచ్చేశారా ఏమిటి? చెప్పమా. వీళ్ళందరినీ చూసి ఇంకేం గొడవ చేస్తారో ఏమోనని లోపల భయంగానే ఉంది. ప్రభావతికి కూడా కొద్దిగా జంకుగానే ఉంది. ఏమైతే ఏం అనుకుని వెళ్ళి తలుపు తీసింది. మళ్ళీ ఒక కేక, చిన్నన్నయ్యా అంటూ. ఇది అసలు అనుకోకుండా జరిగిన విశేషం.
చిన్నన్నయ్య పెద్దక్కయ్యని ఊరికే చూద్దామని వచ్చాడు. కానీ అక్కడ అందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. రారా వచ్చి కూర్చో అంటూ ప్రకాశరావు తమ్ముడికి ఎదురెళ్ళాడు. మంచి సమయానికే వచ్చావు అని తమ్ముడు వైపు ఆపేక్షగా చూసింది పెద్దక్కయ్య. ప్రభావతికైతే ఈ కలయిక చాలా శుభసూచకంగా తోచింది. తన ఆలోచన అందరి ముందు ఉంచడానికి ఇదే సరైన సమయం అనుకుంది. మొత్తానికి అందరి పరిస్థితి ఇంచుమించుగా ఒకటేలా ఉంది. కారణాలు ఏవైనా కొద్ది కాలంగా అందరూ ఏదో ఒక విధమైన మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అందరిలోనూ ఏదో అభద్రతాభావం, ఏదో పోగొట్టుకున్న బాధ. ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య కాదు, కానీ సమిష్టిగా పరిష్కరించుకుంటే అందరికీ సానుకూలంగా మారే ఆస్కారం ఉందనిపించింది ప్రభావతికి. అందుకే ముందుగా చొరవ తీసుకుని, పెద్దన్నయ్య, చిన్నదాన్ని అనుకోకపోతే నేనొకటి చెబుతాను, వింటావా? చెప్పరా తల్లి, నీ మాట కాదంటానా చెప్పు. మంచి చెడ్డలు మాట్లాడుకోవటానికేగా తోడబుట్టిన వాళ్ళుండేది. అందుకే అన్నయ్య, ఆ బంధంతోనే, ఆ బాధ్యతతోనే ధైర్యం చేసి నేను బావగారు మీ ముందు ఓ పరిష్కార మార్గాన్ని ఉంచబోతున్నాం. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రభావతి తను సూచించేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తన సంభాషణ పొడిగించింది. పెద్దక్కయ్య పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. ఈ వయసులో ఇంత అసంతృప్తి అనారోగ్యానికి దారితీస్తుంది. బలవంతాన ఉండమని చెప్పలేం, అలానే వృద్ధాశ్రమంలో ఉండాలన్న నిర్ణయాన్ని హర్షించలేం. పెద్దక్క నాకు తల్లితో సమానం, అమ్మని అలా వదిలేయలేం కదా. ఇక చిన్నక్కయ్య అందరితో ఉంటూ అందరి మధ్య నలిగిపోతోంది. తను అసలే చాలా మెతక. బావగారు ఇటూ చెప్పలేరు, అటూ చెప్పలేరు. అది దాని పరిస్థితి. పెద్దన్నయ్య, వదిన మనందరికీ తల్లిదండ్రి లాంటివారు. వదినికి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు, రోజు రోజుకి నీరసించిపోతోంది. పెద్దన్నయ్య ఒక్కడు ఏం చేయగలడు చెప్పండి? చిన్నన్నయ్య విషయానికి వస్తే సమస్యలేం లేకపోవచ్చు, కానీ పిల్లలు రారు, వీళ్ళు వెళ్ళరు. ఒక జంట అనుభవిస్తున్న ఒకలాంటి ఒంటరితనం. వాళ్ళకి ఏ వ్యాపకం లేకపోవడంతో ఏమీ తోచుబాటు కాదు. ఇక నా విషయానికి వస్తే నా కొడుకు కోడలు మనసుల్లో ఏముందో, ముందు ముందు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి నాకు వాళ్ళిద్దరి మీద నమ్మకమే. అందుకే ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. తటపటాయింపుగా కాస్త ఆగింది ప్రభావతి. అందరూ ఉత్కంఠతతో తననే చూస్తున్నారు. చెప్పు, ధైర్యంగా చెప్పు, అందరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు ప్రకాశరావు చెల్లెల వైపు సాభిప్రాయంగా చూస్తూ. చిన్నప్పుడు మనం అందరం అమ్మా నాన్నలతో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఉన్నంతలో అమ్మా నాన్న మనల్ని ఏ లోటు లేకుండా పెంచారు. ఆ రోజుల్ని, ఆ ఆప్యాయతల్ని, ఆ అనుబంధాల్ని నేనెప్పుడూ మర్చిపోలేను. అందుకే ఒక్కొక్కరు ఒక్కో వృద్ధాశ్రమంలో అనాథల్లాగా చేరే దుస్థితి రాకూడదనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను. ఒక తల్లి కడుపున పుట్టిన మనం చివరి వరకు ఒకే చోట కలిసి ఉందామని నా ఆశ. మా ఇల్లు చాలా పెద్దది. కింద 5, పై అంతస్తులో 5 బెడ్రూములతో, అన్ని వస్తువులతో ఎంతో విశాలంగా కట్టాం. మనం ఎవరూ డబ్బుకి ఇబ్బంది పడటం లేదు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మొహమాటాలు లేకుండా ఉండడానికి ఈ పద్ధతి. అందరం కలిసే ఉందాం. నా కొడుకు కోడలు పై అంతస్తులో ఉంటారు. పైన కూడా 5 బెడ్రూమ్లు ఉన్నాయి గనక రేపు వాళ్ళకి పిల్లలు పుట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరందరూ అక్కడ ఉండడానికి వాళ్ళు అడ్డు చెప్పరు. మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుని మీకే ఇబ్బంది కలగకుండా చూసుకునే పూచి నాది. అందరం కలిసి ఒక వంట మనిషిని పెట్టుకుందాం. మన పనులను చూడటానికి ఒక పని మనిషిని, బయట పనులకు ఇంకో కుర్రాడిని పెట్టుకుందాం. దీనికయ్యే ఖర్చు అందరం పంచుకుందాం. మన పిల్లలు వాళ్ళ బాధ్యతలను తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నా వాళ్ళందరికీ ఇది పుట్టిల్లులాగా రావచ్చు, పోవచ్చు. అందరినీ ఒకేసారి ఒకే చోట చూడొచ్చు. పిల్లలు మనకు దూరం అవ్వకుండా
మనమే వాళ్ళ జీవితాల నుంచి తాత్కాలికంగా దూరంగా ఉందాం. అలా అయితే వాళ్ళకి కావాల్సిన స్వతంత్రం వాళ్ళకుంటుంది, మనకు కావలసిన స్వేచ్ఛ మనకుంటుంది. కలిసినప్పుడల్లా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. మీకు సేవ చేసే శక్తిని నాకు ఆ భగవంతుడిచ్చాడు. నా నిర్ణయాన్ని ఆమోదించి సంపూర్ణ సహకారాన్ని అందించే మంచి హృదయాన్ని మీ బావగారికి ఇచ్చాడు. మీరు బయటికి వెళ్లకుండా మీకు ఏ అవసరం వచ్చినా, అంటే బ్యాంకు పనులు వగైరా అన్నీ ఆయన చేస్తానన్నారు. మనమందరం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. మన మధ్య ఎలాంటి భేదభావాలు లేవు. ఉన్నది ఒక్క రక్త సంబంధం మాత్రమే. దీనికి నా కొడుకు కోడలు పూర్తి మద్దతిస్తారని నా నమ్మకం. మీరంతా నాకు ఈ చిన్ని అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్ధక్యంలో మళ్ళీ మన బాల్యాన్ని, అందమైన జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకుందాం. కడదాకా ఒకరికొకరం తోడుగా ఆనందంగా బతికేద్దాం. తన ప్రేమపూర్వక పలుకులతో సున్నితంగా అందరినీ కట్టిపడేసింది ప్రభావతి. అందరి కళ్ళు చెమర్చాయి. ఒక్కసారిగా నలుగురు వచ్చి ప్రభావతిని చుట్టేశారు. అప్పటిదాకా వాళ్ళ మనసుల్ని కలచివేసిన బాధంతా దూదిపింజలా తేలిపోయింది. ఇంత మంచి ఆలోచన తమలాంటి ఎన్నో కుటుంబాలకు స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ఉత్సాహంగా ఇళ్లకు మళ్ళారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన ఉషా గాయత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.